ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఈరోజు నీ భారము దేవుని మీద నువ్వు మోపాలి. నీ కుటుంబ భారము ఆయన మీద నువ్వు మోపాలి. నీ అనారోగ్య భారము ఆయన మీద నువ్వు మోపాలి. నీ ఆర్థిక ఇబ్బందుల భారము నీ దేవుని పైన నీవు మోపాలి. నీ కుటుంబ సమస్యల భారము ఆయన మీద నువ్వు మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటి అంటే, వారి భారము వారే మోసుకుంటూ, నా కష్టము నేనే తీర్చుకోవాలి, నా భారము నేనే మోసుకోవాలి, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు అని చెప్పి ఎవరికి వారే చింతను పెంచుకునే రీతిగా అనేక మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా నీ భారాన్ని నువ్వే మోసుకుంటున్నావేమో. నీ దేవుడు అసాధారణమైన వాటిని చేయగలిగిన దేవుడని తెలిసినప్పటికీ కూడా నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ నీ బాధని నువ్వు పెంచుకుంటూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలము నీ భారాన్ని నువ్వు మోసుకుంటావు? ఇంకా ఎంతకాలము నీ బాధని నువ్వు అనుభవిస్తావు? నా మీద నీ భారాన్ని నువ్వు మోపవా? నేను నీ భారాన్ని తొలగించలేనా అని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ భారము ఏదైతే ఉందో దానిని ఈరోజు దేవుని పైన నువ్వు మోపు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ ఇంటిలో ఏదైనా కష్టం వచ్చిందా? ఉద్యోగపరమైన సమస్య కావచ్చు, గృహపరమైన సమస్య కావచ్చు, వివాహపరమైన సమస్య కావచ్చు, నీ బిడ్డలకి సంబంధించిన సమస్య కావచ్చు, ప్రతి సమస్యను కూడా పరిష్కరించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు నీ దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన నీకు నెమ్మదిని కలుగ చేస్తాడంట. ఆయన నీకు జవాబుని దయచేస్తాడు. ఆయన నీకు విడుదలని దయచేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ భారాన్ని ఆయన మీద నువ్వు మోపాలి. చాలా మంది అంటారు, నేను ప్రతిరోజు దేవునికి చెప్తున్నానండి, నా సమస్యని ప్రతిరోజు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా దేవునికి తెలియచేస్తున్నానండి, అయినా కూడా నాలో నుంచి భారము పోవడం లేదు, ఈ సమస్య తొలగిపోవడం లేదు అని చెప్తా ఉంటారు. నీవు నిజముగా నీకున్న భారాన్ని, నీకున్న సమస్యని, నీకున్న రోగాన్ని, నీకున్న ఆర్థిక ఇబ్బందులని నీ దేవునికి నీవు అప్పగించిన రోజు నీ నోటిలో నుంచి ఏడ్పు అనేది రాదు. నీ ముఖంలో దుఃఖం అనేది కనిపించదు. నీ సమస్యని నీవు మోయకుండా నీ దేవునికి అప్పగించిన రోజున నీ నోటి నుంచి స్తుతి గానాలు వినబడతాయి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నోటి నిండా నవ్వగలుగుతావో అప్పుడే నీ భారాన్ని నువ్వు దేవునికి అప్పగించినట్లు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీది ఏ సమస్య అయినా కావచ్చు, మనుషుల వలన తీరని సమస్య కావచ్చు, ధనము వలన తీరని సమస్య కావచ్చు, డాక్టర్ వలన తీరని సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా ఈరోజు నా ప్రియ బిడ్డ నా మీద మోపు అని నీ దేవుడు నీ ముందు చేతులు చాచి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇకనైనా మీ సమస్య గురించి, మీ బాధ గురించి, మీ భారాన్ని గురించి మీరు చింతించకుండా నీ దేవుని పైన దాన్ని మోపి నీవు నెమ్మదితో, సంతోషంతో దేవుని స్తుతించు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ సమస్త భారాన్ని తొలగించబోతున్నాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ రానున్న దినాలు నువ్వు నవ్వే దినాలు, నీవు సంతోషంగా కేకలు పెట్టే దినాలు, దేవుని మందిరంలో ఆనంద స్తుతి గానాలతో ఆయన్ని ఆరాధించే రోజులు ఇక మీదట నీ జీవితంలో ప్రారంభించబడబోతున్నాయి. కాబట్టి నీకు, నీ కుటుంబానికి దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ రోజంతా దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి భారము యేసు నామములో ఇప్పుడు తొలగిపోవునుగాక. ఆర్థిక భారాలు తొలగిపోవునుగాక, రోగపు భారాలు తొలగిపోవునుగాక, యేసు నామములో సంతానం లేమి భారము యేసు నామములో తొలగిపోవునుగాక, అప్పుల భారము యేసు నామములో తొలగిపోవునుగాక, నిరుద్యోగ భారము యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక, కుటుంబాలలో కలహాల భారాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా తండ్రి,
యేసు నామంలో ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగును గాక, సంతోషము కలుగును గాక, సమాధానము కలుగును గాక. యేసు నామంలో మీ ప్రతి సమస్యకు ఇప్పుడే పరిష్కారము దొరుకును గాక. ప్రభా, ఈ రోజంతా నీ బిడ్డల్ని ప్రభా నీ మహిమలో భద్రపరచండి. నీ కాపుదల భద్రతని దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీకును మీ కుటుంబానికి దేవుడు నూతన శక్తితో, నూతన బలంతో, నూతన ఆశీర్వాదాలతో మిమ్మును మీ కుటుంబాలను దేవుడు ముందుకి నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అలాగనే మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. అనేక మందికి, కనీసం ఒక్కొక్కరు 10 మందికైనా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక.